దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టు కనుకైతే 26వ కీర్తనలో దావీదు కీర్తన ఇది. ఈ కీర్తన అనగా ఇది ఒక పాటనే, గానం. కీర్తన అనగా గానం చేయడం లేదా స్తుతించడం, పాటతోటి దేవుని స్తుతించడం. కీర్తనలు అంటే పాటలు అని అర్థం. అయితే ఇక్కడ దావీదు యొక్క గీతం ఏం గీతం అంటే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. ఆయన పాడే పాటలో కూడా ప్రార్థన ఉంటుంది. అది గొప్ప విషయం. ఇప్పుడు పాటకి ఒక ముఖ్యమైన టాపిక్ ఉంటుంది. ఇప్పుడు సువార్త పాట పాడినామనుకోండి, దాంట్లో సువార్త అనే అంశం ఉంటుంది. ఇక్కడ ఈయన చేసే పాటలో ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థనలో కూడా 3 రకాలుగా మాట్లాడతాడు ఆయన. ఒకటి తన గురించి, రెండవది దేవుని గురించి, మూడవది ఇతరుల గురించి మాట్లాడతాడు. అట్లా ఇక్కడ ఈ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేశపడకుండా యెహోవా యందు నమ్మకించున్నాను. నేను నీ యందు నమ్మకం ఉంచిన, నాకు జడ్జివి నువ్వే, నాకు న్యాయాధిపతివి నువ్వే. ఏమంటాడు? ప్రవర్తించుచున్నాను, యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. యథార్థంగా ఉంటున్నాడు ఆయన. మరి యథార్థంగా ఉన్నవానికి తీర్పు ఏముంటుంది? ఇంకా ఏముండదు. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, నేను యథార్థవంతుడిని అయినా కానీ కూడా ఇంకా ఎక్కడన్నా పొరపాటు ఉన్నాయేమో, నాకు తీర్పు తీర్చు అంటున్నాడు. రెండవది అంటాడు, యెహోవా నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము. నువ్వు నాకు తీర్పు తీర్చాలంటే నన్ను పరీక్షించాలి. చిన్నోడా మాట్లాడొద్దు, నాన్న సైలెంట్ కూర్చున్నా. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన నన్ను పరిశీలించి నాకు సమాధానమి, పరిశీలన చేయి నన్ను అంటున్నాడు. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఇక్కడ చాలా గొప్ప విషయం మాట్లాడుతున్నాను. నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధించు, నా అంతరింద్రియములను పరిశోధించు. అంతరింద్రియములు అనగా మన ఆంతర్యంలో ఉన్నటువంటి మరి అన్ని అవయవాలు చాలా ఉన్నాయి. మనకు ఊపిరితిత్తులు ఉన్నాయి, కాలేయం ఉన్నది, తర్వాత గుండె ఉన్నది, అట్లా అన్నీ ఉన్నాయి. కనుక వాటిని అన్నిటిని కూడా నువ్వు పరీక్షించు అని మాట్లాడుతున్నాడు ఆయన. నా అన్నిటినీ అంతరింద్రియాలను కూడా నువ్వు పరీక్ష చేయి. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. చాలా బాగా చెప్తున్నాడు దావీదు. నీ కృప ఎక్కడ ఉంచుకున్నాడంటే, నా కన్నుల ముందట ఉన్నది నీ కృప. అంటే నీ కృప కన్నుల ముందట ఉన్నదంటే, మనం జనరల్గా ఆలోచించాలంటే ఒక వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు డబ్బులు టేబుల్ మీద పెట్టి మనతోటి మాట్లాడినట్టు ఉంటున్నది. డబ్బులు టేబుల్ మీద పెడితే ఏమంటామంటే, డబ్బులు టేబుల్ మీద నా ముందటనే ఉన్నాయి, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నా. అంటే డబ్బులు నా ముందట పెట్టినావు నువ్వు, నేను మాట తప్పకుండా మళ్ళీ నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా అన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. మాట తప్పకుండా నువ్వు చెప్పింది నేను చేస్తా, నీ సత్యం అనుసరించి నడుచుకుంటా. పనికి మాలిన వారితోటి నేను సాంగత్యం చెయ్య, అట్లాంటి వాళ్ళతోటి నేను ఫ్రెండ్షిప్ చెయ్య, వేషధారులతోటి పొందు చెయ్య, వేషధారులను దగ్గరికే రానియ్య. నేను దుష్టుల సంఘము నాకు అసహ్యం. దుష్టులందరూ 4 కలిసి ఒక దగ్గర కూర్చుంటారు, వాళ్ళలా పోయి నేను కూర్చోను, అది నాకు అవసరం లేదు. తర్వాత ఏమంటాడు? భక్తిహీనులతో సాంగత్యము చేయను. అంటే దేవుని యందు నమ్మకం ఉంచడంతో, మందిరం రానంతో, బైబిల్ చదవడంతో, ప్రార్థన చేయనోడితోటి నేను కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను. వాడు నాకు అనవసరం. నీతోటి ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారో, నిన్ను ఎవరు ఆరాధిస్తారో వాళ్ళతోటి నేను కూడా నిన్ను ఆరాధిస్తా. అంతేగాని ఆ వేస్ట్ క్యాండిడేట్ తోటి నేను స్నేహము చేయను.
అచ్చట యెహోవా బలిపీఠము చుట్టూ నిర్దోషులని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. అంటే నీ మందిరానికి నేను వస్తా, నీ మందిరంలో ఆరాధన చేస్తా, నీకు థ్యాంక్స్ చెప్తా, కనుక నువ్వు నాకు సహాయం చెయ్యి అనే మాట మాట్లాడుతున్నాడు. నీ తేజోమహిమ స్థలమును నేను ప్రేమించుచున్నాను, పాపులతో నా ప్రాణం చేర్చకము, నరాంతకులతో నా జీవం చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వాడి కుడి చేతిలో లంచము నిండి ఉన్నది. అంటే వాళ్ళతోటి నాకు జత కట్టకు, వాళ్ళతోటి నాకు ఫ్రెండ్షిప్ చేయకు. వాళ్ళంతా అదో రకమైనటువంటి వాళ్ళు. ఎలాంటి రకము? పాపులతో నా ప్రాణం చేర్చకు, నరాంతకులతో నా జీవం ఉంచకు. నా చేతిలో దుష్కార్యములు, వారి చేతిలో దుష్కార్యాలు చేస్తారు, వాడు కుర్చీ లంచం తీసుకుంటుంది. అట్లాంటి వాళ్ళతోటి నాకు ఫ్రెండ్షిప్ వద్దు. నేను యథార్థవంతుడని నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించదను. నువ్వు నన్ను కరుణించాలి. నేను యథార్థవంతుడని నడుచుకుంటున్నా, నువ్వు నన్ను విమోచించినవు, నీ కరుణ నా మీద ఉన్నది, సమభూమిలో నేను పాదము నిలిపి ఉన్నాను. అంటే సరైన విధంగా నేను నడుచుకుంటున్నా కనుక నువ్వు నన్ను దూరం చేయకు. నా ప్రార్థనను నువ్వు అంగీకరించి నాకు సహాయం చేయమని, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము, నువ్వేం సందేశపడకుండా నేను అడిగిన దానికి సహాయం చేయి అని దావీదు గారు దేవుని దగ్గర ఒక చిన్న పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ పిటిషనే అది ఒక ప్రార్థన, అది ఒక పాటగా ఆయన దేవుని సన్నిధిలో ఉంచాడు. కనుక మనం కూడా దేవుని దగ్గర మరి ఎంతవరకు ఉంటున్నాం అనేది మనం గమనించాలి. దేవుడి దగ్గర మనం ఎంతవరకు ఉంటున్నామో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఇలాంటి ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనం ఇలాంటి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. మనం ఆరాధనకు సంబంధించిన ఒక 2 పాటలు 3 పాటలు పాడుతున్నాం, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. పాట పరమాజీవము నాకు. పరమాజీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో